హే గైస్, ప్రైజ్ ద లార్డ్. ప్రతిసారి కూడా మన విశ్వాసానికి మనం క్రియలలో పెడతా ఉండాలండి. క్రియలు లేని విశ్వాసము అది ఏంటంటే మృతమైనది అని చెప్పేసి యాకోబు 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడుతోంది. ఏ రీతిగా అయితే ఒక శరీరం ఉన్నప్పుడు దానికిలో ప్రాణం ఉంటే అది ఎలా అయితే సజీవంగా ఉంటుందో మన విశ్వాసం కూడా సజీవంగా ఉండాలి అంటే దానికి ఒక క్రియ అనేటువంటిది మనం యాడ్ చేయాలి. ఓకే, సో అందరు కూడా నమ్ముతారు, నేను ఈ పరిస్థితుల నుంచి బయటపడతాను లేకపోతే ఇలా అంటారు. కానీ అది ప్రాక్టికల్‌గా వచ్చేటప్పటికి ఏదో ఒక డౌట్ వస్తే చాలండి మనిషి అక్కడి నుంచి అది క్రియలలో పెట్టడం అనేటువంటిది ఆపేసి, ఏదైతే సాతానుడు ఇతరుల ద్వారా మాట్లాడుతున్నాడో, మన యొక్క తలంపులలో పెడుతున్నాడో దానిని నమ్మి ఆ రీతిగా మనం స్టెప్స్ వేయడానికి ముందుంటాం. కానీ మనం ఒక అడుగు వెనక్కేసి ఓకే, ఎవరు ఏం చెప్పినా కూడా ఇదిగో ఈ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి ఇలా జరిగింది, ఇగో వీళ్ళకి ఇలా జరిగింది, బహుశా ఏమవుతుందో నీకు తెలీదు అని చెప్పేసి ఇలా ఒక డౌట్లో ఇరికిచ్చినప్పుడు మనిషి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు పడాలంటే నువ్వు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని నువ్వు పనిలో పెట్టాలి. ఓకే, ఎవరేమంటున్నా కానీ నువ్వు దృఢంగా నిలబడి ఓకే 1000 మంది ఒక సైడ్ పడిపోయినా 10,000 మంది ఇంకో సైడ్ పడిపోయినా కూడా నాకు ఎటువంటి అపాయం జరగదు, నేను ఆయన ఆశ్రయంలో నేనున్నాను, ఆయన రక్తం ద్వారా నేను కడగబడ్డాను, నేను పాపిని కాదు. ఓకే, మరి ఆయన యొక్క శరీరం నలగొట్టడం వలన మరి నాకు స్వస్థత కలిగినది అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని నీ యొక్క తలంపులు మార్చుకొని నువ్వు క్రియలో పెడతావో నువ్వు మంచి ఆశీర్వాదాన్ని చూసినటువంటి వాళ్ళు అవుతారండి.